Back to my channel. Today we are going to learn the next topic in the data structure subject, that is linked list. First we will see what is list, next we will see what is linked list. After that we will see types of linked list. Now we will see what is list. సో లిస్ట్ అంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండి దాన్ని సింగిల్ నేమ్తో రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం లిస్ట్ అని అంటాం. లింక్డ్ లిస్ట్ అంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండి ఆ ఎలిమెంట్స్ అనేవి లింకప్ అయి ఉంటే దాన్ని మనం లింక్డ్ లిస్ట్ అని అంటాం. సో ద లిస్ట్ ఇన్ లిస్ట్లో మనకి లింకింగ్ అనేది ఉండదు. లింక్డ్ లిస్ట్లో ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి. సో దాట్ ఈజ్ కాల్డ్ యాజ్ లింక్డ్ లిస్ట్. ద కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ రిఫర్డ్ బై ఎ సింగిల్ నేమ్ ఈజ్ కాల్డ్ లిస్ట్. Whereas linked list, the collection of elements linked with each other, then we can say that list is linked list. Now ఎన్ని టైప్స్ ఉంటాయో చూద్దాం. సో ఇక్కడ లింక్ లిస్ట్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ సింగిల్ లింక్డ్ లిస్ట్. దాన్నే సింగిల్లీ లింక్డ్ లిస్ట్ అనొచ్చు, లేదంటే దాన్నే వన్ వే చైన్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ టైప్ వచ్చేసి డబుల్ లింక్డ్ లిస్ట్ అండ్ థర్డ్ టైప్ వచ్చేసి సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. నౌ విల్ సీ వాట్ ఈస్ సింగిల్లీ లింక్డ్ లిస్ట్. హియర్ సింగిల్ లింక్డ్ లిస్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వన్ వే చైన్. నెక్స్ట్ లింక్డ్ లిస్ట్లో మనం ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ చేసే ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఒక సీక్వెన్షియల్ వేలో చేస్తాము. ఆ రీజన్ వల్లనే మనం సింగిల్లీ లింక్డ్ లిస్ట్ని లీనియర్ డేటా స్ట్రక్చర్ అని కూడా అనొచ్చు. సో ద లింక్డ్ లిస్ట్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. అండ్ ఈ సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని కూడా మనం నోడ్ అని రిప్రజెంట్ చేస్తాం. సో ఈ ఎలిమెంట్స్ని మనం నోడ్స్ అని కూడా అనొచ్చు. నోడ్లో 2 పార్ట్స్ ఉంటాయి ఆర్ 2 ఫీల్డ్స్ ఉంటాయి. సో అవి వచ్చేసి డేటా ఫీల్డ్, తర్వాత నెక్స్ట్ ఫీల్డ్. డేటా ఫీల్డ్లో ఏదైతే వాల్యూని మనం స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూని డేటా ఫీల్డ్లో స్టోర్ చేస్తాం. ఎక్కడైతే మనం లింక్ చేయాలనుకుంటున్నామో అప్పుడు నెక్స్ట్ ఫీల్డ్లో నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ అనేది నెక్స్ట్ ఫీల్డ్లో సేవ్ చేస్తాం ఆర్ స్టోర్ చేస్తాం. సో ఇక్కడ ఎవ్రీ నోడ్కి ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఒక రెక్టాంగులర్ బాక్స్ డ్రా చేస్తాము. ఆ రెక్టాంగులర్ బాక్స్ అనేది ఇందులో నోడ్లో 2 పార్ట్స్ ఉంటాయి కాబట్టి 2గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ పార్ట్లో ఏం చేస్తామంటే డేటాని స్టోర్ చేస్తాం. నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఫీల్డ్ అనమాట. ఈ నెక్స్ట్ ఫీల్డ్లో అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని మనం స్టోర్ చేస్తాం. ఎందుకంటే టు ప్రొవైడ్ ద లింక్ వి విల్ యూస్ ద నెక్స్ట్ ఫీల్డ్ హియర్. So without the next field we cannot connect with the next element in the linked list. సో ఇక్కడ యాక్చువల్ డేటా అనేది మనం ఏ డేటా టైప్ అయినా యూజ్ చేయొచ్చు. ఇంటు డేటా టైప్ అయినా యూజ్ చేయొచ్చు, ఫ్లోట్ డేటా టైప్ అయినా యూజ్ చేయొచ్చు. ఇంటు డేటా టైప్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక నెంబర్ని స్టోర్ చేయాలనుకున్నప్పుడు మనం ఇంట్ అని యూజ్ చేస్తాం. ఒక నెంబర్ని దాని యొక్క డెసిమల్ పాయింట్స్ని కూడా స్టోర్ చేయాలనుకుంటే అప్పుడు ఫ్లోట్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. సో అడ్రస్ అనేది ఎలా స్టోర్ చేస్తామంటే మనం పాయింటర్ని యూజ్ చేస్తాం. సో పాయింటర్ అంటే ఏంటి? పాయింటర్ ఈజ్ ఎ వేరియబుల్ విచ్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. సో ఇక్కడ మనం అడ్రస్ స్టోర్ చేయాలి కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ ద పాయింటర్ హియర్. నౌ వీ విల్ సీ నెక్స్ట్ ఆపరేషన్స్ ఆఫ్ సింగిల్ లింక్డ్ లిస్ట్. ఏ డేటా స్ట్రక్చర్లోనైనా మెయిన్గా 4 ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. అది ఒకటి ఫస్ట్ది ఇన్సర్షన్, సెకండ్ వన్ వచ్చేసి డెలీషన్, థర్డ్ వన్ ఈజ్ సర్చింగ్, ఫోర్త్ వన్ ఈజ్ డిస్ప్లేయింగ్. ఇన్సర్షన్ అంటే ఒక నోడ్ని న్యూగా క్రియేట్ చేయడం కానీ లేదంటే ఉన్న లిస్ట్లో ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసే ప్రొసీజర్నే మనం ఇన్సర్షన్ అంటాం. నెక్స్ట్ డిలీషన్ అంటే ఒక ఎలిమెంట్ని లిస్ట్ నుంచి రిమూవ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ చేసే ప్రొసీజర్ని మనం డిలీషన్ అంటాం. సర్చింగ్ అంటే మనకు ఇచ్చిన లిస్ట్లో ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఉందో లేదో చెక్ చేయడానికి యూజ్ చేసే ప్రొసీజర్ని మనం సర్చింగ్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే అంటే మనకిచ్చిన లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవేవి ఉన్నాయో దాన్ని మనం చూడాలనుకున్నప్పుడు మనం యూజ్ చేసే ప్రొసీజర్నే
డిస్ప్లేయింగ్ అని అంటాం. ఫస్ట్ ఆపరేషన్ is insertion. Inserting an element and the single linked list is called insertion. సో ఇక్కడ ఎలిమెంట్ని మనం న్యూగా లింక్డ్ లిస్ట్లో ఇన్సర్ట్ చేసే ప్రొసీజర్ని మనం ఇన్సర్షన్ అంటాం. ఆ ఇన్సర్షన్ అనేది 3 వేస్లో జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్ లో కూడా ఇన్సర్ట్ చేయొచ్చు, లేదంటే మిడిల్ ఆఫ్ ద లిస్ట్లో అయినా ఇన్సర్ట్ చేయొచ్చు. థర్డ్ వే వచ్చేసి అట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్లో కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. సో బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్ అంటే మనం ఏదైతే న్యూ నోడ్ని ఇన్సర్ట్ చేస్తున్నామో అది లిస్ట్లో ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో వస్తుంది. నెక్స్ట్ వే ఏంటంటే ఆ లిస్ట్లో ఏవైతే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయో వాటి మధ్యలో ఇన్సర్ట్ చేయడానికి యూజ్ చేసే వేనే ఇన్సర్టింగ్ ఎ నోడ్ అట్ ద మిడిల్ ఆఫ్ ద లిస్ట్. నెక్స్ట్ ఏంటి, మనం న్యూ ఎలిమెంట్ని ఆ ఎండ్ ఆఫ్ ద లిస్ట్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటే, అంటే లాస్ట్కి ఇన్సర్ట్ చేయాలనుకుంటే అప్పుడు మనం యూజ్ చేసే వే ఏదైతే ఉందో అది ఇన్సర్టింగ్ ఎ నోడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. Now we will see with the example of linked list. So here the list is 10, 20 and 30. Now we will write how to represent the linked list, means the graphical representation of the list. సో ఎప్పుడైనా మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ని డ్రా చేయాలన్నప్పుడు మనకిచ్చిన లిస్ట్లో ఎన్ని నోడ్స్ ఆర్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ మనకిచ్చిన లిస్ట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 3 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనకు 3 నోడ్స్ అనేది రిక్వైర్. సో ఫస్ట్ మనం 3 నోడ్స్ని తీసుకోవాలి. సో దిస్ ఇస్ one rectangular box and this is another rectangular box, this is another one. After that we have to divide them as 2 parts. నెక్స్ట్ డేటా ఎలిమెంట్లో ఏదైతే మనకు లిస్ట్లో ఎలిమెంట్ ఇచ్చారో అది మనం స్టోర్ చేయాలి. సో ఫస్ట్ దాంట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఉంది కాబట్టి 10, నెక్స్ట్ దాంట్లో 20, నెక్స్ట్ దాంట్లో 30ని స్టోర్ చేస్తాం. స్టోర్ చేసిన తర్వాత మనం ఏదైతే ఎలిమెంట్ అడ్రస్ ఉంటుందో వాటిని ఎలా స్టోర్ చేయాలంటే, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 10కి అడ్రస్ ఈజ్ 100, నెక్స్ట్ 20 అడ్రస్ ఈజ్ 102 and 30 address is 104. So here how you can represent, there is a next field is there. సో ఇక్కడ మనం 10 నోడ్లో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయాలి. అంటే 20 యొక్క అడ్రస్ ఎంత, 102. సో 102ని 10 నోడ్లో స్టోర్ చేయాలి. నెక్స్ట్ 20 నోడ్లో ఏదైతే నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఉంటుందో దాన్ని స్టోర్ చేయాలి. 30 యొక్క అడ్రస్ అనేది 104. వీ హ్యావ్ టు స్టోర్ ద 104 ఇన్ ద 20 నోడ్. ఆఫ్టర్ దట్ వీ కెన్ సీ ద లాస్ట్ ఎలిమెంట్లో 30 అనేది లాస్ట్. సో మనకు నెక్స్ట్ ఎలిమెంట్ అనేది లేదు, అంటే ఇక్కడ లింకింగ్ అనేది అవసరం లేదు. కాబట్టి ఏదైతే నెక్స్ట్ ఫీల్డ్ ఉంటుందో లాస్ట్ నోడ్లో దాన్ని నల్గా తీసుకోవాలి. నెక్స్ట్ ఏదైతే స్టార్టింగ్ నోడ్ ఉంటుందో దాని యొక్క అడ్రస్ అనేది మనం లింక్ చేయాలి. సో లింక్ చేయాలంటే మనకు ఒక పాయింటర్ అనేది అవసరం. సో ఆ పాయింటర్నే మనం హెడ్ పాయింటర్ అని అంటాం. సో హెడ్ పాయింటర్లో మనం జస్ట్ లిస్ట్లో ఉన్న ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయాలి. సో ఆ బాక్స్లో 100 అని స్టోర్ చేస్తాం. 10 ఎలిమెంట్ యొక్క అడ్రస్ అనేది 100 కదా, సో 100ని స్టోర్ చేయాలి. సో ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు డ్రా ద arrow marks. That should be forwarded arrow marks because here it is a one way chain. సో ఇక్కడ ఈ లిస్ట్ అనేది సింగిల్ లింక్ లిస్ట్, అంటే డబుల్ డైరెక్షన్ ఉండొద్దు. సో సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఒకటే ఫార్వర్డ్ యారోని డ్రా చేయాలి. ఇక్కడ ఎప్పుడైతే ఈ లిస్ట్ని రిప్రజెంట్ చేస్తామో మనం న్యూగా ఎలిమెంట్ని ఒకవేళ స్టార్టింగ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలన్నప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ I want to insert the 40 node at the beginning of the list. సో 40 యొక్క అడ్రస్ అనేది నేను 104 అనుకుంటున్నా. సో దానికి ఎలా లింక్ లిస్ట్ అనేది క్రియేట్ చేయాలి. నౌ యూ కెన్ సీ హియర్
ఫర్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏదైతే హెడ్ పాయింటర్లో ఉన్న అడ్రస్ని రిమూవ్ చేసేసి మనం న్యూగా క్రియేట్ చేయాలనుకున్న నోడ్ ఏంటి 40. సో 40 యొక్క అడ్రస్ని స్టోర్ చేయాలి. సో 40లో నెక్స్ట్ ఉన్న ఫీల్డ్లో ఏదైతే 10 ఎలిమెంట్ ఉంటుందో దాని అడ్రస్ స్టోర్ చేయాలి. ఎందుకంటే 40 అనేది మనం స్టార్టింగ్లో ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి సో ఆ 40 అనేది ఎక్కడైతే ఇన్సర్ట్ చేస్తున్నామో అక్కడ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది రిప్రజెంట్ చేయాలి. అదేవిధంగా హెడ్ పాయింటర్లో ఏదైతే స్టార్టింగ్ ఎలిమెంట్ ఉంటుందో ఆ స్టార్టింగ్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ని హెడ్ పాయింటర్లో స్టోర్ చేస్తాం. సో ఒకవేళ మనం హెడ్ పాయింటర్ని యూజ్ చేయలేదనుకోండి అప్పుడు లిస్ట్ అనేది ప్రాపర్గా ఉండదు. సో ఆ రీజన్ వల్లనే మనం హెడ్ పాయింటర్ అనేది యూజ్ చేయాలి. ఆ హెడ్ పాయింటర్ ద్వారానే మనకు లిస్ట్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. సో ఆఫ్టర్ ఇన్సర్టింగ్ 40 ద లిస్ట్ ఎలా వస్తుంది? 40, 10, 20 and 30. ఐ ఇన్సర్టింగ్ ఎ నోడ్ అట్ ద మిడిల్ ఆఫ్ ద లిస్ట్. సో నేను ఒక న్యూ నోడ్ని మిడిల్ ఆఫ్ ద లిస్ట్లో ఇన్సర్ట్ చేయాలనుకున్నా. ఫస్ట్ ద లిస్ట్ ఈస్ 10, 20 and 30. The graphical representation is like this. So I want to insert the 40 element in between 10 and 20 elements. So then how the graphical representation will be there? See here, in the middle of it we have to create a new node, and at the data part I have to write 40. The next field I have to write the address of the next element, that is 20. సో హియర్ 20 యొక్క అడ్రస్ని మనం స్టోర్ చేయాలి. సో ఏదైతే న్యూ నోడ్ ఉంటుందో ఆ న్యూ నోడ్ యొక్క అడ్రస్ అనేది 107. సో 107 అనేది 10 నోడ్లో నెక్స్ట్ అడ్రస్లో మనం స్టోర్ చేయాలి. ఎప్పుడైతే 107 అని మనం స్టోర్ చేస్తామో అప్పుడు 10 ఎలిమెంట్ అనేది 40 ఎలిమెంట్కి లింక్ అవుతుంది. నెక్స్ట్ ఎప్పుడైతే 40 యొక్క నోడ్ అడ్రస్ ఫీల్డ్లో 102 ఉంటుందో అప్పుడు 40 నోడ్ అనేది 20 ఎలిమెంట్తో లింక్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ లింకింగ్ అనేది ప్రొవైడ్ అవుతుందో అప్పుడు 10కి 20కి లింక్ అనేది డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ we will see how the graphical representation will be there. సో హెడ్ పాయింటర్లో 100 అనేది వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది. నెక్స్ట్ ఏదైతే 10 ఉంటుందో 10 యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో న్యూగా క్రియేట్ చేసిన నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది, అది 107. తర్వాత 40 యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో నెక్స్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో 20 దాని అడ్రస్ అనేది 20 యొక్క అడ్రస్ 102 అనేది న్యూగా క్రియేట్ చేసిన నోడ్ యొక్క నెక్స్ట్ అడ్రస్లో స్టోర్ చేస్తాం. సో ఆఫ్టర్ ఇన్సర్టింగ్ 40 ఆ లిస్ట్ ఎలా ఉంటుందంటే 10, 40, 20 and 30. Like this we have to insert the element, or we have to insert the node at the middle of the list. Next way is we are inserting a node at the end of the list. సో మనం ఏదైతే ఎలిమెంట్ని లిస్ట్లో ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటాం ఆ పొజిషన్ వచ్చేసి ఎండ్ పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లిస్ట్ అనేది 10, 20 and 30 యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో నల్ అని ఉంటుంది. సో ఈ ఎండ్ పొజిషన్లో నేను 40 నుండి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఇన్సర్ట్ చేయాలంటే దాని గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఏదైతే ఉంటుందో సో ఇక్కడ మనం ఓన్లీ లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేస్తాం. సో 40 అనే న్యూ నోడ్ని క్రియేట్ చేసి 40 యొక్క అడ్రస్ ఏదైతే ఉందో 107ని మనం 30 నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో స్టోర్ చేస్తాం. ఎప్పుడైతే మనం అడ్రస్ని స్టోర్ చేస్తామో అప్పుడు లింక్ అనేది ప్రొవైడ్ అవుతుంది. నెక్స్ట్ ఏదైతే 40 ఎలిమెంట్ ఉందో ఆ 40 యొక్క ఎలిమెంట్ యొక్క నెక్స్ట్ అడ్రస్ ఏంటి అంటే నెక్స్ట్ ఎలిమెంట్ అనేది లేదు లిస్ట్లో, 40 అనేది లాస్ట్ కదా. సో అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ అడ్రస్ అనేది నల్ అవుతుంది. దెన్ ద లిస్ట్ విల్ బి 10, 20, 30 and 40. Like this way you have to create the node and you can insert the elements in a different way. So that those are at the beginning you can insert the element, at the middle of the list you can insert, at end of the list also you can insert. So like this way we have to perform the insertion operation in the linked list. So now thank you for everyone.